దేశంలోనే రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసిన ఘనత ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను దయచేసి ప్రజలారా మీరు అందరూ కోరుకున్నది ఒకటే, రాబోయే రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి దగ్గరలోనే. ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో ఈ కూటమి ద్వారానే రాష్ట్రంలో మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా మన రాష్ట్రానికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో కూడా మన మోడీ గారు మూడోసారి మరి ఆయన ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ కూటమిని రాష్ట్ర ప్రజలు అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా మరి సపోర్ట్ చేస్తారని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ నాయకర్ గారికి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శాసనసభ్యులు గౌరవనీయులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ ప్రజాగళం 5 కోట్ల ఆంధ్రుల గళం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల మోసపూరితమైనటువంటి దగా పాలన నిరసిస్తూ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన గళం ఈ ప్రజాగళం. ఏదైతే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారం ఇస్తే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు జగన్. మరొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్నే లేకుండా చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికోసమే నిరసిస్తూ ఇవాళ ఈ ప్రజాగళం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆ రోజు మీరందరూ చూశారు పోలవరం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 72% పోలవరం పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయకుండా పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి. పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పారిపోయినటువంటి పరిస్థితి. విద్య ఉద్యోగం ఉపాధి కుంటుపడినటువంటి పరిస్థితి. వ్యవసాయం చెయ్యలేమో, పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం మేలనేటువంటి విధంగా రైతాంగం క్రాప్ హాలిడే తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రజాగళం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ రామానాయుడు గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు జాతీయ బీజేపీ కోర్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి. ఇప్పుడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన చిలకలూరుపేట గడ్డపై కాలు పెట్టారు. భారత్ మాతాకి. వారి దాకా మన వాయిస్ వినిపించాలి. భారత్ మాతాకి. నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని. పల్నాటి పౌరుషం, ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందుంటుందో తెలిసిన వాడిని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు భారతదేశ గౌరవాన్ని ప్రపంచమంతా ఇనుమడింపజేస్తూ 5వ అతిపెద్ద ఆర్థిక